బుర్రా బుద్ధి ఉన్నోడు ఎవడైనా సరే తీవ్రవాదుల కోసం ఒక దేశపు సార్వభౌమాధికార దేశపు స్నేహపు దేశానికి ఆయుధాలు సరఫరా ఆపేస్తాడా? అలాంటి దిక్కుమాలినటువంటి తెలివితేటలు అమెరికాకి మాత్రమే చెందినాయి. ప్రపంచం దృష్టిలో మానవతావాదులు లేకపోతే మానవ హక్కుల పరిరక్షకులు అని పేరు చెప్పుకోవడం కోసం అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రాణాలని త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి తీవ్రవాదులు బందీలను కూడా పట్టుకుపోయి ఎప్పటికీ బెదిరిస్తుంటే వాళ్ళని విడిపించడం చేతకానటువంటి అమెరికా ఇజ్రాయెల్ మాత్రం వాళ్ళ మీదకి వెళ్ళబాకు, వీళ్ళ మీదకి వెళ్ళబాకు, రఫా మీదకి వెళ్ళబాకు, గాజా మీదకి వెళ్ళబాకు, సౌత్ మీదకి వెళ్ళబాకు, వెస్ట్ మీదకి వెళ్ళబాకు ఇట్లా కథలు చెప్తూ ఆపుతోంది. బట్ ఇజ్రాయెల్ అయితే తన దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం అమెరికాను కూడా కేర్ చేయకుండా యుద్ధం చేస్తున్నటువంటి వేళ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అటాక్స్ అన్నది ముదిరిపో కనబడుతుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా అమెరికా అధ్యక్షుడికి తలంటు పోశాడు. ఇదేం పద్ధతి? అసలు విదేశాంగ విధానం అంటే ఇట్లాగే ఉంటుందా? రక్షణ విధానం అంటే ఇట్లాగే ఉంటుందా? మన వాళ్ళని కాపాడుకోవాల్సిన పోయి మన వాళ్ళని మనమే దండించడం ఏ మేరకు సబబని నిలదీశారు ట్రంప్.